ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సైడ్ పిల్లర్ను ఢీకొట్టి కారు దూసుకెళ్లింది. స్పాట్లోనే 5గురు దుర్మరణం చెందారు. గుడిహత్నూర్ మండలం మేకగండి హైవేపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో 3 పిల్లలతో సహా 5గురు మృతి చెందారు. గాయపడ్డ 3గురిని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. మృతులంతా ఆదిలాబాద్ టీచర్స్ కాలనీకి చెందిన వారుగా గుర్తించారు. భైంసాలో కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. రోడ్డు ప్రమాదంలో 5గురు దుర్మరణం పాలైన విషాద ఘటన ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం పరిధిలోని అర్ధరాత్రి చోటు చేసుకుంది. ఇక వివరాలకు వెళ్తే భైంసా నుంచి ఆదిలాబాద్ వస్తున్న మ్యాక్స్ పికప్ వాహనం మేకలగండి గ్రామం వద్ద అతివేగంతో అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న సైడ్ పిల్లర్ను ఢీకొట్టి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో 3 పిల్లలతో సహా 5గురు అక్కడిక్కడే మృతి చెందారు. మరో 3గురికి తీవ్ర గాయాలని తెలుస్తుంది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. మృతి చెందిన వారు ఆదిలాబాద్ టీచర్స్ కాలనీకి చెందిన వారికి గుర్తించారు. గాయపడ్డ మరో 3గురిని చికిత్స కోసం ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరోపిస్తున్నారు. ఆదిలాబాద్ మేకగండి హైవేపై ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో 5గురు దుర్మరణం చెందారు. మరొక 3 పరిస్థితి సీరియస్గా ఉంది. ప్రస్తుతం వాళ్ళని ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స అందుతున్నట్టుగా తెలుస్తుంది. ఎస్ రవి జాయిన్ అవుతున్నారు. రవి, ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలేంటి? రామ్దాస్, ప్రధానంగా ఆదిలాబాద్ జిల్లాలో విషాద ఛాయలు కమ్ముకున్నాయని చెప్పుకోవచ్చు. నిన్న భైంసా నుండి తిరిగి వస్తున్న ఒక శుభకార్యానికి వెళ్ళి తిరిగి వస్తున్న తరుణంలో ఈ ప్రమాదం జరిగింది. మేకలగండి వద్ద ఆ మ్యాక్స్ పికప్ అదుపు తప్పి బోల్తా పడడంతో నేరుగా దాంట్లో 5గురు చనిపోవడం, మనకు ప్రమాదంలో చనిపోయినట్టు తెలిసింది. అయితే ముఖ్యంగా ఎవరైతే గాయపడ్డవారు ఉన్నారో వారిని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. రిమ్స్ ఆసుపత్రిలో వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. ఒకవేళ అత్యవసర ఇంకా ఏదైనా మెరుగైన వైద్యం కావాలంటే వారికి హైదరాబాద్ తరలించడానికి కూడా అధికారులు సిద్ధపడ్డారు. ఈ ఘటనపై అటు సంఘటన స్థలానికి ఇప్పటికే పోలీసులు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా మనం చూసినట్టు కనుక అయితే గుడిహత్నూర్ మండలం, ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం మేకలగండి దగ్గర ఈ ప్రమాదం జరిగింది. అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. నిర్మల్ జిల్లా భైంసాలో ఒక శుభకార్యానికి కుటుంబం అంతా వెళ్ళి అక్కడ ఆ ఫంక్షన్లో అటెండ్ అయ్యి రిటర్న్ వస్తున్న తరుణంలో ఇది జరిగిందని చెబుతున్నారు. దీంట్లో 3 గుడిహత్నూర్కి ఇచ్చోడకు చెందిన వారు ఉన్నారని కూడా చెబుతున్న పరిస్థితి. అయితే ప్రధానంగా ఈ యాక్సిడెంట్లో ఒకసారి వివరాలు కనుక పరిశీలించినట్లయితే ఈ యాక్సిడెంట్లో 2 చిన్నపిల్లలు మృతి చెందినట్టు తెలుస్తుంది. వారి కుటుంబం అంతా శోక సముద్రంలో మునిగిపోయిన పరిస్థితి. ఇప్పటికే రిమ్స్ ఏరియా ఆసుపత్రి దగ్గర చాలా మంది గుమిగుండిన పరిస్థితి. అంటే ఈ ప్రమాదం పట్ల ఒక రకంగా అందరూ బాధపడుతున్న పరిస్థితి కూడా కనబడింది. దీంట్లో అలీ అని 40 సంవత్సరాలకు చెందిన అలీ, అదేవిధంగా 8 సంవత్సరాలకు చెందిన ఉస్మానుద్దీన్, అదే విషయంలో హుషేన్, ఇలా పలువురు ఈ ప్రమాదంలో చనిపోయినట్టయితే తెలుస్తుంది. మెరుగైన వైద్యం 3గురికి అందిస్తున్నారు. ప్రమాదంలో ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఏదైనా ఉందా, లేకపోతే పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందన్న దానిపై కొంత మేరకు వైద్యులు అయితే సీరియస్ గా తీసుకొని ట్రీట్మెంట్ అందిస్తున్న పరిస్థితి కనబడుతుంది. రామదాస్, రైట్, ఎస్, థ్యాంక్ యూ రవి. సో సైడ్ పిల్లర్ను ఢూకొట్టి కారు దూసుకెళ్లింది. స్పాట్లోనే 5గురు చనిపోయారు. గుడిహత్నూర్ మండలం మేకగండి హైవేపై ఈ ప్రమాదం జరిగింది. 3 పిల్లలతో సహా 5గురు మృతి చెందారు. గాయపడ్డ మిగతా 3గురిని రిమ్స్కి తరలించారు. మృతులంతా ఆదిలాబాద్ టీచర్స్ కాలనీకి చెందిన వారుగా గుర్తించారు. భైంసాలో కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.